హాయ్, నేను మీ గౌతమ్ని. వెల్కమ్ బ్యాక్ టు సోలుపురం సిస్టర్స్ అండ్ ఫ్యామిలీ. మేమైతే లాస్ట్ వ్లాగ్లో చెప్పాను కదండి మీకు, మేము స్వర్ణగిరి దేవాలయం టెంపుల్కి వెళ్ళామని. అదే రోజే రమణేశ్వరం బంగారు శివలింగం టెంపుల్కి వెళ్ళామండి. ఇదైతే స్వర్ణగిరి దేవాలయం టెంపుల్కి దగ్గరలోనే ఉంటుందండి ఈ టెంపుల్ అయితే. ఇక్కడ మనకు శివుడు 3 అడుగుల ఎత్తులో దర్శనమిస్తాడండి. బంగారు శివలింగం చాలా అద్భుతంగా ఉంటుందండి. ప్రపంచంలోనే ఇంత పెద్ద శివలింగాన్ని మనం ఇక్కడే చూడవచ్చండి, ఇంకెక్కడ చూడలేమండి. ఈ స్వర్ణగిరి దేవాలయం టెంపుల్ ఇంకా రమణేశ్వరం టెంపుల్ రెండు కలిసి ఒక్క రోజులో మనం చేసేసుకోవచ్చండి. మనకు చూడండి, మొదట ముందు వెళ్ళంగానే మనకు శివలింగాలు చాలా కనపడుతున్నాయి కదండి. ఇలా చాలా శివలింగాలు అయితే ఉంటాయండి లోపల. మనకు ఒకవేళ పెద్దవాళ్ళు ఉండి నడవలేకపోతే మనకు అవైలబుల్లో ఇక్కడ వాహనం ఉంటుందండి. దాంట్లో ఎక్కించుకొని మనకు చుట్టూ తీసుకొని వచ్చి తిప్పి చూపిస్తారండి. పెద్దవాళ్ళకైతే ఒక మనిషికి 30 రూపాయలలాగా తీసుకుంటారండి. ఇక్కడ నడిచేదైతే చాలా ఉంటుందండి. అదే అంటే మనలాంటి వాళ్ళైతే నడవచ్చు, పెద్దవాళ్ళు నడవలేరు కదండి. అందుకు వాళ్ళకు అలా ఫెసిలిటీ ఉందండి అక్కడైతే. చూడండి ఎంత అంటే చాలా శివలింగాలు అయితే ఉన్నాయండి ఇక్కడ. దీని చరిత్ర గురించి చెప్పాలండి, 2012లో సిద్ధగురు శ్రీ రమణానంద మహర్షి ఇది స్థాపించడం జరిగిందండి. చాలా సంవత్సరాల క్రితం శివుడు శివ సహస్రనామాలను 10,000 నామాలను బ్రహ్మకు బోధిస్తాడంటండి. ఆ బ్రహ్మదేవుడు శివుని యొక్క గొప్పతనాన్ని 1018 పేర్లతో శివ సహస్రనామాన్ని బోధిస్తాడు. మనకు ఇక్కడ ఎన్నో శివలింగాలు దర్శనమిస్తాయి. చూడండి, ఇక్కడ స్ఫటిక శివలింగం అండి ఇది. చూడండి ఎంత అంటే చాలా అద్భుతంగా ఉంది. చూడండి స్ఫటిక శివలింగం. ఇక్కడ మనకు స్ఫటిక శివలింగం, గ్రామ దేవతలు, పంచలోహ శివలింగాలు, 12 జ్యోతిర్లింగాలు, వేద వృషి శివలింగాలు, ఆది పరాశక్తి శివలింగాలు, కాలభైరవ శివలింగాలు, భద్రకాళి శివలింగాలు, ఇట్లా అన్ని రకాల పేర్లతో ఇక్కడ మనకు దర్శనం ఇస్తుంటాయండి. చూడండి, సాయిబాబా విగ్రహం కూడా ఉంది. ఇలా వెళ్తూ ఉంటే మనకు చాలా రకాల శివలింగాలు అయితే మనకు దర్శనం ఇస్తారండి. చూడండి ఎంత పెద్దగా ఉందో శివలింగం అయితే. ఇలా శివలింగాల మధ్యలో సాయిబాబా విగ్రహం ఉంటుంది. ఇలా చాలా రకాల శివలింగాలు అయితే మనకు ఇక్కడ దర్శనం ఇస్తాయండి. ఈ శివలింగం అంటే ఇక్కడ ఉన్న శివలింగాలు మనకు నాగిరెడ్డిపల్లి గ్రామంలో అయితే ఉంటాయండి. ఇక్కడ చూడండి, ఇలా చాలా శివలింగాలు అయితే ఉంటాయండి. మాకైతే చాలా బాగా అనిపించిందండి ఈ టెంపుల్ అయితే. చూస్తుండే కొద్దిగా చూడాలనే అనిపిస్తుందండి, చాలా బాగుంది. చూడండి, ఇప్పుడు బంగారు శివలింగం దగ్గరికి వెళ్దామండి. ఇక్కడ బంగారు శివలింగం మనకు ప్రపంచంలోనే ఇక్కడే దర్శనమిస్తుందండి. బంగారు శివలింగం అయితే 3 అడుగుల ఎత్తులో ఉంటుంది ఈ శివలింగం అయితే. చూడండి ఎంత బాగా, అసలు చాలా అద్భుతంగా ఉందండి. ఎంత బాగా అనిపిస్తుంది. ఇక్కడైతే మనం అభిషేకం చేయించుకోవచ్చండి. అంటే ఒక మనిషికి 500 లాగా తీసుకుంటారు, అభిషేకం చేస్తారు. ఇలా మనం శివుని యొక్క దర్శనం అయిపోయాక ఇప్పుడు మనం అమ్మవారి దర్శనానికి వెళ్తామండి. మనకు ఇక్కడ అమ్మవారి రూపాలు, శక్తి స్వరూపాలు, గ్రామ దేవతల రూపాలు, అలా అన్ని రకాల స్వరూపాలతో ఉన్న అమ్మవారి రూపాలు అయితే దర్శనం అయితే ఉంటుందండి ఇక్కడ. చూడండి, ఎన్నో రకాల అమ్మవారి దర్శనాలు అయితే మనకు చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఎంత బాగా అనిపిస్తుందంటే చాలా బాగా అనిపిస్తుందండి. మనం చూడండి, ఇలా మేమైతే అంతా దర్శనం చేసుకున్నామండి. అమ్మవారి దర్శనం మనకు ఎన్నో రకాల శివలింగాల తర్వాత ఇలా అమ్మవార్లు కూడా ఎన్నో రకాలుగా మనకు దర్శనమిస్తాయండి. మా పిల్లలు కూడా చూడండి అందరు కలిసి ఎలా చూస్తున్నారో, అంటే ఇలా అంటే డిస్కషన్ చేసుకుంటూ ఇక్కడ ఏ అమ్మవారు అనుకుంటూ అన్నీ మాట్లాడుకుంటూ పిల్లలైతే చాలా బాగా చూస్తున్నారండి. ఎక్కడికి వెళ్ళినా మా పిల్లలు, మా ఆడపడుచు పిల్లలు నలుగురు కలిసి ఇలాగే అన్నీ చూసుకుంటూ మాట్లాడుకుంటూ ఉంటారండి. దర్శనం అయితే అయిపోయిందండి. మనకు ఎన్నో రకాల శివలింగాల దర్శనం అయ్యాక అమ్మవారి దర్శనం కూడా అయిపోయిందండి. మీకు మా ఛానల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేయండి. మా ఛానల్ని సపోర్ట్ చేయండి. మనం స్వర్ణగిరి దేవాలయం టెంపుల్, రమణేశ్వరం టెంపుల్, ఇలా 2 రకాల టెంపుల్స్ మనమైతే ఒక్క రోజులో దర్శనం అయిపోతుందండి. 2 కలిపి ఒకే రోజులోనే మనం చూసేసుకోవచ్చండి.